నమస్కారం. రండి, మనం కాసేపు పాత రోజుల్లోకి వెళ్ళొద్దాం. ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం. బహుశా మీలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవాలుండే ఉంటాయి. మన జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో నిద్రపోతున్న ఒక తీయని అనుభూతిని మెల్లగా తట్టిలేపుదాం. అనగనగా అనగానే మనకు గుర్తొచ్చేవేంటి? రాజులు రాణుల కథలు కదా. కాని ఇది అలాంటి కథ కాదు. ఇది మన కథ. ఆ తరం మనుషుల కథ, వాళ్ళ ఆప్యాయతలు, ఆ అనుబంధాలు, వాటి తీరే వేరు. ఆ రోజుల్లోకి ఒక్కసారి అలా తొంగిచూద్దాం రండి. ఆ రోజుల్లో ఫోన్లవి లేవు కదా. ఇంటి ముందు రిక్షా ఆగిందంటే చాలు, ఇంట్లో ఒక్కటే సందడి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఆ రిక్షా గంట చప్పుడు, ఆ గేటు తీసిన శబ్దం. అప్పుడు చూస్తే రిక్షాలోంచి మన వాళ్లు దిగుతున్నారు. ఇక చూడాలి, రండి రండి అంటూ ఇంట్లోంచి పరుగెత్తుకెళ్ళి వాళ్ల చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకురావడం. అసలు అతిథి అనే మాటకు ఎంత మంచి అర్థముందో చూడండి. తిథి అంటే తేదీ, చెప్పకుండా వచ్చేవాళ్లు. వాళ్లు కూడా ఎంత మర్యాదగా, అదేదో ఊరిలో పని పడిందండి, అలా మిమ్మల్ని ఒకసారి చూసిపోదామనొచ్చాను అనేవాళ్లు. వాళ్ల రాక మనకు చెప్పకపోయినా మనసుకు మాత్రం భలే సంతోషాన్నిచ్చేది. వాళ్ళలా ఇంట్లో అడుగు పెట్టగానే అసలైన ఆతిథ్యం మొదలవుతుంది. ముందుగా గుమ్మంలోనే కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు, ఆ తర్వాత వరండాలో ఒక కుర్చీ వేసి ఇంటి యజమానే స్వయంగా తాటాకు విసనకర్ర పట్టుకుని విసరడం మొదలుపెట్టేవారు. ఆ గాలి ఎంత చల్లగా, ఎంత సేద తీర్చేదిగా ఉండేదో మాటల్లో చెప్పలేం. ఇక మొదలయ్యేవి కబుర్లు, అస్సలు ఆగకుండా. ఊర్లో వాళ్ళెలా ఉన్నారు, పంటలు పండాయా, పిల్లలేం చదువుతున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. మధ్య మధ్యలో అమ్మ లోపలి నుంచి మంచి కమ్మటి మజ్జిగ తెచ్చిచ్చేది. అది తాగుతూ గంటల తరబడి మాట్లాడుకుంటుంటే సమయమే తెలిసేది కాదు. నిజానికి ఆ మాటలే కదా మనుషుల్ని కలిపి ఉంచేవి. ఈ కబుర్లన్నీ ఇలా హాయిగా సాగుతుండగానే వంటింట్లోంచి అమ్మ పిలుపు. వంటైపోయిందిరా, కాళ్ళు కడుక్కొని మడి కట్టుకుని రండి. ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉండేదో. అది కేవలం భోజనానికి పిలుపు కాదు, ప్రేమతో వండిన విందుకు ఆహ్వానం. ఆ ఆతిథ్యం యొక్క అసలైన ప్రాణం అదే. ఇక వంటింట్లోకి వెళితే కింద చక్కగా పీట వేసి దాని ముందు పచ్చగా మెరిసిపోతున్న అరిటాకు, పక్కనే రాగి చెంబుతో నీళ్లు. ఆ ప్రశాంతమైన వాతావరణమే సగం కడుపు నింపేసేది. ఇక ఆ ఆకులో వడ్డించే ప్రతి పదార్థమూ మన పెరట్లో పండినదే. మన చెట్టు మామిడికాయతో పప్పు, తోటలో కాసిన అరటికాయతో కూర, కోనసీమకే ప్రత్యేకమైన కొబ్బరి పచ్చడి, అన్నీ మన ఇంటి రుచులే. ప్రతి ముద్దలోనూ అమ్మ ప్రేమ, ఆ మట్టి వాసన తెలిసేవి.